ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే కొత్తగూడెంలో బీజేపీ సభ అటర్ ఫ్లాప్ అయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభను జనం లైట్ తీసుకున్నారు. జనాలు లేక ప్రకాశం స్టేడియం వెలవెలబోయింది. జేపీ నడ్డా ప్రసంగిస్తుండగానే సభ నుంచి ప్రజలు ఇంటిదారి పట్టారు. జనాలు లేకపోవడంతో ఖాళీ కుర్చీలకే నడ్డా ప్రసంగం అప్పచెప్పారు. అటు ఖాళీ కుర్చీలను చిత్రీకరిస్తున్న మీడియాపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కెమెరాలో మెమొరీ చిప్లు లాక్కున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ये पी चिदम्बरम, ये कार्तिक चिदम्बरम, ये लालू यादव, ये सभी के सभी मेरे ऊपर है। प्रधानमंत्री किसान सम्मान निधि हर चौथे महीने 2000 रुपए उनके बैंक के खाते में डाला। 11 करोड़ 74 लाख 78 लाख किसान के खाते में डाला। प्रधानमंत्री आवास योजना 4 करोड़ मकान बना करके दिए। आत्मनिर्भर हो जाएगा और अगले 5 साल में विकास की दृष्टि से ये श्री अन्न में भारत सबसे बड़ा मार्केट बन जाएगा। इस तरीके ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, మమత బీజేపీ నిర్వహించినటువంటి సభ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించినటువంటి సభ వెలవెలబోయింది. జనం నుంచి స్పందన లేకపోవడంతో ఖాళీ కుర్చీలకే ప్రసంగం పాఠం వినిపించాల్సిన పరిస్థితి బీజేపీకి దాపురించింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన పరిస్థితులు గమనించినప్పుడు ఆ పార్టీ అభ్యర్థులు కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేనట్టుగా కనపడతా ఉంది. ఇవాళ నిర్వహించినటువంటి జేసీ నడ్డా ఎవరైతే ఉన్నారో ఆ బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడి సభకే జనస్పందన లేకపోవడం ఆ పార్టీని విస్మయానికి గురిచేసింది. మొత్తం ఖాళీ కుర్చీలు నడ్డా మాట్లాడుతున్న సమయానికే ఖాళీ అయిపోయి 200-300 మంది లేనటువంటి పరిస్థితి ఉండింది. దాంతో ఖాళీ కుర్చీలకి ప్రసంగం చెప్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి స్థానిక విలేకరులందరూ కూడా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం, వారితో దాడికి ప్రయత్నించడం, వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మీడియాకు సంబంధించినటువంటి కెమెరాలు లాక్కోవటం, సెల్ ఫోన్లు లాక్కొని ఆ సెల్ ఫోన్ లో చిత్రీకరించిన వీడియోను డిలీట్ చేయాలనేటువంటి డిమాండ్ చేయడంతో పాటు చిప్పులు గుంజుకునేటువంటి ప్రయత్నం చేశారు బీజేపీ కార్యకర్తలు. దీని నేపథ్యంలోనే కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎంత గొడవ జరుగుతున్నా ఖాళీ కుర్చీలు ఉన్నప్పటికీ కూడా ఖాళీ కుర్చీలకే నడ్డా ప్రసంగం పాట వినిపించి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఇద్దరు మహబూబాబాద్ పరిధిలో కావచ్చు, అట్లాగే ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ జనస్పందన నుంచి పెద్దగా లేదని చెప్పుకోవాలి. థర్డ్ ప్లేస్ కి పరిమితం అవుతారనేటువంటి సర్వే రిపోర్ట్లు కావచ్చు, ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి సభ పూర్తిగా వెలవెలబోయి ఖాళీ కుర్చీలు కనిపించేటువంటి పరిస్థితి వస్తుంది. 5-6 వేల మందిని తీసుకొస్తామని చెప్పి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పటికీ పట్టుమని 200-300 మంది కూడా లేకపోవడంతో బీజేపీ శ్రేణులను అగ్రనాయకత్వాన్ని తీవ్ర నిరాశకు గురిచేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఆ నాయకులు కూడా ముక్తసరిగా మాట్లాడి ప్రసంగం పాఠాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ బీజేపీ సభ ఏదైతే కొత్తగా నిర్వహించారో అటర్ ఫ్లాప్ సభగా చెప్పుకోవచ్చు. మమత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. प्रधानमंत्री किसान सम्मान निधि हर चौथे महीने 2000 रुपए उनके बैंक के खाते में डाला। 11 करोड़ 74 लाख 78 लाख किसान के खाते में डाला। प्रधानमंत्री आवास योजना 4 करोड़ मकान बना करके दिए। भारत आत्मनिर्भर हो जाएगा और अगले 5 साल